కథ నిజమైన బహుమతి. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న కొడుకు వయస్సు 10 సంవత్సరాలు. రామయ్య రోజంతా పొలంలో పని చేసి వచ్చేవాడు. చిన్నా మాత్రం స్కూల్కి వెళ్లి వచ్చిన తరువాత అతని కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు చిన్నా అడిగాడు, నాన్నా, నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తావు రోజుకు? రామయ్య ఆశ్చర్యపోయాడు, కాని మెల్లగా నవ్వుతూ చెప్పాడు, ఏదో 100 రూపాయల దాకా వస్తుందిరా. రాత్రి అయ్యాక చిన్నా అతని పొరలోంచి పాత పిగ్ బాంక్ తీసి చెప్పాడు, నాన్నా, నాకోసం ఒక రోజంతా నువ్వు టైం గడపాలనుకుంటున్నా. ఇది నా దగ్గర ఉన్న డబ్బు. నీ వేతనం నీకు ఇస్తున్నా. రామయ్య కళ్లలో నీరు తేలిపోయింది. దాన్ని బహుమతిగా తీసుకొని తర్వాతి రోజు పొలం పనికి వెళ్లకుండా అతని కొడుకు కోసం ఒకరోజంతా గడిపాడు. ఇద్దరూ కలసి చెట్టు క్రింద కూర్చుని కథలు చెప్పుకున్నారు. చిరునవ్వులతో కాలం సాగింది. అది ఇద్దరి జీవితాల్లో ఒక మంచి జ్ఞాపకం అయింది. సంపాదన కంటే సమయం విలువైనదని తెలిసిన రోజు.